హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వాని సింపుల్ ప్రాసెస్ లో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ హల్వా చేసుకోవడం పెద్ద ప్రాసెస్ లా ఉంటుంది, కానీ సింపుల్ గా త్వరగానే చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ హల్వా చేయడానికి ముందుగా 3 క్యారెట్లను శుభ్రంగా కడిగి తీసుకుంటున్నానండి. ఇప్పుడు క్యారెట్ల పొట్టుని చెక్కు తీసి తీసుకోవాలి. ఇలా చెక్కు తీసి క్యారెట్లను నేను చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. మీకు అంతగా టైం లేకపోతే మిక్సీ జార్లో క్యారెట్ ముక్కలని వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని క్యారెట్లని సన్నగా తురుముకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా క్యారెట్ ని సన్నగా తురుముకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. తర్వాత ఈ బాండీలో 4 స్పూన్ల నెయ్యిని వేయాలి. నెయ్యి వేడైన తర్వాత బాదం, జీడిపప్పులను వేసి గరిటెతో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని గరిటెతో తీసి వేరే బౌల్లో పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఇదే బాండీలో తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము మొత్తాన్ని వేసి గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ రెసిపీ అయ్యేలోగా ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ క్యారెట్ తురుముని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 2 టీ గ్లాసుల చిక్కటి పాలను పోసి గరిటెతో మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి కాసేపు మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అడగంటకుండా గరిటెతో కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ తురుములో ఉన్న నీరంతా ఎగిరిపోయేదాకా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము ఉడికి దగ్గర పడింది. దీంట్లో 1 కప్పు షుగర్ వేసి గరిటెతో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్త పాలు పోసి కలుపుకోవాలి. పాలు పోయడం వల్ల షుగర్ త్వరగా కరుగుతుంది. నేను టేస్ట్ కోసం ఇంకాస్త నెయ్యిని వేసి కలుపుతున్నానండి. మీరు కావాలంటే ఇగ్నోర్ చేయొచ్చు. దీన్ని కాసేపు మూత పెట్టి దగ్గర పడనివ్వాలి. మీరు చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడ్డాక కాస్త యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గార్నిషింగ్ కోసం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మన టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ క్యారెట్ హల్వా రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతే సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇలా త్వరగా రెడీ అయ్యే స్వీట్ ని ఇంట్లోనే నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంతేనండి ఈ రెసిపీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.